నమస్కారం. వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాయుధ పోరాటంలో అమరులైన వీరుల చిత్రపటాల ఆవిష్కరణ. శ్రీ వివేకానంద హై స్కూల్ సంక్రాంతి సంబరాలు. తెలంగాణ శ్రీకాకుళ సాయుధ పోరాటంలో అమరులైన వీరుల చిత్రపటాలను ఆవిష్కరణ కార్యక్రమం బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బొప్పూడి అంజమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్నంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న బిక్కి రాములు, కాజామియా, కమతం బాలవజ్రం, పమ్మి యోగి సుబ్బారెడ్డిల స్తూపానికి గల వారి చిత్రపటాలను ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో కమతం బాలవజ్రం, గాజుల కాజామియా, పమ్మి యోగి సుబ్బారెడ్డిల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షురాలు బొప్పుడి అంజమ్మ, భవానీ, శోభ తదితరులు విచ్చేసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, సిపిఎం పార్టీ స్థానిక నాయకులు హనుమంతరెడ్డి, ప్రముఖ న్యాయవాది లూకా, విద్యావంతుల వేదిక నుండి సిహెచ్ఎల్ఎన్ మూర్తి, పికేఎస్ పోతురాజు తదితరులు పాల్గొని మాట్లాడారు. దేశంలో సోషలిస్టు సాధన కోసం తమ విలువైన ప్రాణాలను తునప్రాయంగా అర్పించిన అమరవీరులు, వీరి స్ఫూర్తిని కొనసాగించడం అంటే దోపిడి, పీడన, అణచివేతలు లేని ఉన్నతమైన సమాజం, సోషలిజాన్ని సాధించడమే మన కర్తవ్యమని ప్రసంగించారు. కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, ఇంకా అంతకంటే ఇంకా వేరే మనం ఇంకా సాధించాల్సింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పిన తర్వాత కూడా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఆ రోజు కమ్యూనిస్టులు కొద్దిమంది ఆయుధాలను వదిలేశారు. కానీ కొద్దిమందికి కరెక్ట్ కాదు. ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా అధికార బదలాయింపు పేదల దగ్గరికి జరగలేదు. ఎక్కడా బానిసత్వం అనేది తెరమరుగు కాలేదు. కాబట్టి మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని ఎవరైతే నిలబడి ఉన్నారో ఆ ఉద్యమకారుల్ని ఆ రోజు ఎక్కడ దొరికితే ఎక్కడ ఒకవేళ ఈ పట్టుకొని చంపేస్తున్నారని తెలిసిన తర్వాత పారిపోయి ఎక్కడో ఒకటి తలదాచుకొని వాళ్ళు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కూడా అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళని పట్టుకొని చెట్లకు కట్టేసి కాల్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ కాజామియా గారు లేదంటే బాలవజ్రం గారు కొరియర్లుగా పనిచేస్తూ వాళ్ళ నాయకత్వం ఎక్కడుందో ఆ నాయకత్వం ఎవరైతే ఈరోజు శివయ్య గారు అని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఆ శివయ్య గారి కోసం వాళ్ళు ఆ నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆ రహస్యాలను దాచి వాళ్ళ ప్రాణాలని ప్రజల కోసం అర్పించారు. ప్రజలందరూ కూడా సమాజంగా జీవించాలని, ప్రజలందరూ కూడా కష్టాలు లేని సుఖవంతమైన జీవితాలు అనుభవించాలని, పేద సాదా లేకపోతే ఒక గొప్ప ఉన్నతవంతులనే తేడాలు లేకుండా అందరూ సమానంగా బ్రతకాలని, అందరికీ కూడు గుడ్డ నీడ అందరికీ ఉండాలని, ఎవరు కూడా ఈ భూప్రపంచం మీద ఈ భూమిని ఎవడు కూడా వాళ్ళ సొంతంగా తెచ్చిన భూములు కాదు ఇవి. ఈ భూప్రపంచం మొత్తం కూడా ప్రజలందరి పరం కావాలని, సంపద సృష్టిస్తున్నటువంటి సంపద ప్రజలందరి పరం కావాలని పోరాటాలు చేస్తూ దోపిడీదారుల నుండి విముక్తి పొందించడం కోసం, అలాగే భూస్వాములు, జమీందారులు, జాగీర్దారుల ఆటలు కట్టించడం కోసం సాయుధ పోరాటాలు చేసినటువంటి, మహోన్నత త్యాగాలు చేసినటువంటి, ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు ఈనాడు మనం వారిని గురించి మనం స్మరించుకుంటా ఉన్నాం. కోటు గుట్టగలిగినటువంటి సామర్థ్యం ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈయన పులుపుల శివయ్య గారి పక్కనే ఉంటాడు. శివయ్య గారి పక్కనే ఉంటూ ఆయన జీవితాంతం చివరి వరకు ఎర్రజెండాతోటే ఉన్నాడు. అందువల్ల ఆయన ఈ జెండా ఆవిష్కరణకి అర్హుడు అని చెప్పేసి ఆయన చేత జెండాని ఆవిష్కరింపజేయటం ఆనాడు జరిగింది. ఈ ఊర్లో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చిన సఫైర్ టైలరు, డీలక్స్ టైలరు, ఇట్లాంటి టైలర్లు అందరికీ కూడా హసన్ అహ్మద్ అనేటటువంటి ఆయనే గురువు. కాబట్టి ఆయనకి ఉన్నటువంటి చరిత్ర ఏటు పక్క నుంచి చూసినా ఈ ఊరి చరిత్రలో శివయ్య గారితోటి లింకు లేకుండా చరిత్ర లేదు.
జాషువా గారితో లేకుండా ఈ ఊరి కీర్తి లేదు. ఈ ఇద్దరు కూడా ఈ ఊరికి 2 కొండలు ఉన్నట్లుగా, ఒక కొండ జాషువా అయితే ఒక కొండ శివయ్య. వీళ్ళ ఉద్యమ ప్రేరణతోటి యువకులుగా ఉండి ఉద్యమాల్లోకి వెళ్ళి చనిపోయినటువంటి వాళ్ళు ఈ స్తూపాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇది క్లుప్తంగా ఈ ఊరికి సంబంధించినటువంటి చరిత్ర. ఇందులో విద్యావంతుల వేదికగా భావితరాలకి ఈ చరిత్రని అందించడం అనేది ఒక కర్తవ్యంగా పెట్టుకున్నాం చదువుకున్న వాళ్ళుగా. ఎందుకంటే శివయ్య గారు అందరికీ తెలుసులేని మేము పేరు రాయలా, ఆయన ఎవరు అని అడుగుతున్నారు ఇప్పటి తరం. అట్లాగే జాషువా గారిని కుర్చీలో పెద్ద బొమ్మ వేసి ఫ్లెక్సీలో వేస్తే జాషువా గారు అందరికీ తెలుసు కదా పేరు ఎందుకు అనుకుంటే, ఆ కుర్చీలో కూర్చున్న ఆయన ఎవరని అడుగుతున్నారు ఇప్పటి తరం. తర్వాత గద్దర్ వస్తున్నాడా మీటింగ్ అని అడుగుతున్నారు. అంటే గద్దర్ చనిపోయింది కూడా తెలియని స్థితిలో ఇప్పుడున్నటువంటి యువతరం ఉంది. వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లోని సన్నిధి వెంకట ఆంజనేయులు నాసరమ్మ ధ్యాన మందిరంలో శ్రీ శంకర సత్సంగం వారి ఆధ్వర్యంలో ధనుర్మాస సందర్భంగా 26 రోజుల నుంచి ఘనంగా నిర్వహించారు. ఈ రోజు 27వ రోజు కూడారై ఉత్సవంలో భాగంగా ఉత్సవంలో మహిళా మనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ధ్యాన మందిరం దాతలు అమెరికాలో నివాసం ఉంటున్న సన్నిధి వెంకట రాజేంద్ర ప్రసాద్, మల్లేశ్వరి సన్నిధి వెంకట రామకృష్ణ, లలిత దంపతులు వారి స్వగృహమునకు విచ్చేసిన సందర్భంగా ఈ పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శంకర సంఘం నిర్వాహకురాలు తెలగంశెట్టి పావనీదేవి మాట్లాడుతూ, శ్రీ శుద్ధ చైతన్యానంద స్వామీజీ శిష్యులమైన మేము గత 35 సంవత్సరముల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో దసరా నవరాత్రులు, ధనుర్మాస ఉత్సవములు మరియు ప్రతి గురువారం శ్రీ సత్యసాయి బాబా భజనలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమానికి ఈ భవనాన్ని ఇచ్చి శ్రీ సన్నిధి వెంకట ఆంజనేయులు నాసరమ్మ గారులకు ఎంతో ధన్యవాదాలు తెలిపారు. బ్రిటిష్ తెల్లదొరలను తరిమివేయడంలో అసువులు బాసిన స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విశిష్ట వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తెలిపారు. వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని నర్సరావుపేట రోడ్డులో ఉన్న ఓబన్న విగ్రహం వద్ద విగ్రహ కమిటీ చైర్మన్ పుల్లపు వెంకటేశ్వర్లతో పాటుగా వడియరాజుల సంఘ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ముందుగా సభ్యులతో కలిసి ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహానుభావుడు ఓబన్న జయంతి వేడుకలు వినుకొండలో విగ్రహం ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆయన పోరాటాలను ఈ సందర్భంగా కొనియాడారు. గత 37 సంవత్సరాల నుండి విద్యను అందిస్తున్న శ్రీ వివేకానంద హై స్కూల్ సంక్రాంతి సంబరాలు విటంరాజుపల్లిలోని శ్రీ వివేకానంద బిఈడి కాలేజ్ ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ అయినటువంటి శ్రీ సయ్యద్ రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలను చాలా వైభవంగా జరుపుకుంటున్నందుకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, మా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు మొదటి, 2వ, 3వ బహుమతులతో పాటు పార్టిసిపెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారన్నారు. శ్రీ వివేకానంద హై స్కూల్ వారి సంక్రాంతి సంబరాలలో పొంగల్ పోటీలలో పాల్గొన్న విద్యార్థుల తల్లులకు 20 మంది పాల్గొనగా ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్ డైరెక్టర్ రఫీ చేతుల మీదుగా అందజేశారు. ఈ నూతన 2025 సంవత్సరంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు బెజవాడ వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా పట్నంలోని ప్రముఖులైన మున్సిపల్ కమిషనర్ దస్తగిరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ గోగినేని సాంబశివరావు, వాసవి క్లబ్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ పట్న అధ్యక్షులు గజవల్లి నాగపవన్ కుమార్లకు అందజేశారు. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.